మన టీవీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని అందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ నాయుడు, రాష్ట్ర నాయకులు మధు సుధాకర్, శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక కుర్ని కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫెడరేషన్ తాలూకా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి జర్నలిస్టులకు దక్కేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ప్రైవేట్ స్కూళ్లలో జర్నలిస్టుల ఫీజులకు ఫీజు రాయితీలు, పాత్రికేయుల ప్రాథమిక అవసరాలను పేర్కొన్నారు. వీటి సాధన కోసం ప్రభుత్వంలో పోరాడి న్యాయం చేస్తామన్నారు. అలాగే జర్నలిస్టుల కోసం ఉద్దేశించిన చట్టాలను నీరుగార్చే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఆసనమైనది. ఏ సమస్య వచ్చినా అందరూ ఏకతాటిపై నడిచి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు కథనాలను రాస్తూ ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేయాలని వారు సూచించారు. అనంతరం ఏపీజేఎఫ్ ఎంబిగడూరు తాలూకా నూతన కమిటీని జిల్లా నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రఘునాథ్, ఏపీజేఎఫ్ ఎంబిగడూరు శాశ్వత అధ్యక్షుడు ఫరూక్, సీనియర్ నాయకులు గిబ్సన్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల హక్కులు అనేకమైనటువంటి హక్కులను కాదరాయడం జరిగింది. అక్రిడిటేషన్ ఇవ్వకుండా, హౌసింగ్ లోన్లు ఇవ్వకుండా, హెల్త్ పర్పస్ పైన, ఎందుకంటే హెల్త్ మనకు ఈ తిరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో ఖచ్చితంగా మనకు ఎప్పుడు ఏ క్షణం ఏర్పడుతుందో కాబట్టి తెలియదు. కాబట్టి యాక్సిడెంట్ కానివ్వండి, రోగాల కానివ్వండి, కనీసం మన ఫ్యామిలీని మనం పోషించుకునేటువంటి స్థితిలో ఈరోజు జర్నలిస్టులు పనిచేస్తుంది. అటువంటి వారికి కనీసం హెల్త్ కార్డు లేకపోతే చాలా కష్టం. మరి ఇటువంటి హెల్త్ కార్డులు ఇష్యూ చేయడంలో కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాల్లో మనకు చాలా అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో. మరి కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాబట్టి ఇందాక కూడా ఫరూక్ గారు చెప్పారు, మరి కొత్తగా మేనిఫెస్టో విడుదల చేశారని చెప్పేసి. మరి వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో ఆ మేనిఫెస్టో తూచా తప్పకుండా మనకు హక్కుల పరంగా మనకు ఇచ్చే విధంగా ఏపీ చేయడం ముందు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటాము. ఖచ్చితంగా ఆ విషయంలో రాజీ పడలేదు. ఎవరైనా కానివ్వండి, ప్రభుత్వాల హక్కులు ఉంటాయి, పోటీ ఉంటాయి, మన ప్రభుత్వాల ముఖ్యం కాదు. మన జర్నలిస్ట్ హక్కులు మనమందరం ఒక్కొక్కరికి మమేకమై ముందుకు పోయేదానికి మనకు ప్రభుత్వం కావాల్సిన అవసరం లేదు. మన హక్కుల కోసం మనం ఖచ్చితంగా ఒకరికొకరు మమేకమై పనిచేసుకోవడం ఇది చాలా అవసరం. అక్రిడిటేషన్లు కానివ్వండి, ఇంకా ఏమైనా కానివ్వండి, ఖచ్చితంగా మనం అందరం కలిసిపోయేదానికి మన నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో షేర్ చేసుకోవడం, ఎలాంటి సమస్య అయినా పోరాటం చేస్తే కూడా మనమందరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ఏదంటే మనం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా మన వైపు చూస్తారు. ఈ వైపు పొలిటికల్ కానివ్వండి, ప్రభుత్వాల నాయకులు కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి. కాబట్టి ఇవన్నీ వీళ్ళందరూ కూడా మన వైపు చూస్తున్నప్పుడు మనకే సమస్యలు వస్తే మనమే పరిష్కరించే స్థితిలో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో పరిస్థితి చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా మనకు యూనియన్ అవసరం. మరి యూనియన్లో అనేది ఏదో పొలిటికల్గా సపోర్ట్ చేసి వాళ్ళ కొత్త స్పందన వీళ్ళు కొత్త స్పందన ఖచ్చితంగా న్యాయబద్ధంగా హక్కుల కోసం పోరాటం దిశలో మనం అందరం ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటాం. సభకు నమస్కారం. ఎమ్మిగనూరు తాలూకా కార్యవర్గ సమావేశానికి హాజరైన పాత్రికేయ మిత్రులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, మా గురువు గారు జిల్లాలో నాకు ఒక యూనియన్లో అవకాశం కల్పించి జిల్లా వ్యాప్తంగా అలాగే ముందుకు నడిపిస్తూ ప్రస్తుతం ఉన్న జిల్లా నూతన కమిటీ నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నిక చేయడం వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము నిత్యము పాత్రికేయ సేవలకు అంకితమైపోయి ఈరోజు దేవుని సన్నిధిలో చేరిన మా గురువు గారు కృపారావు గారికి వారి శాంతి జరగాలని చెప్పి కోరుకుంటూ ఒక నిమిషము ఘన నివాళులు అర్పించాలని చెప్పి మౌనంగా నేను కోరుతున్నాను. చేసిన మన జిల్లా అధ్యక్షులు రామకృష్ణ సార్ గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ నాయుడు సార్ గారికి, అలాగే రాష్ట్ర నాయకులు శ్రీనివాసు సార్ గారికి, మధు సుధాకర్ సార్ గారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా
గతంలో మనకి జిల్లా అధ్యక్షులుగా అలాగే రాష్ట్ర నాయకులుగా కృపారం సారు ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా మన రాష్ట్ర శాశ్వత అధ్యక్షులు విశ్వనాథ్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుండి మన కర్నూలు జిల్లాలో తర్వాత అనంతపురం కడప జిల్లాలో కమిటీల ఏర్పాటుకు ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లా రాష్ట్ర నాయకులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిటీలు ఏర్పాటు అవుతున్నాయి. మళ్ళీ అలాగే జాతీయ స్థాయిలో కూడా మన ఏపీజేఎఫ్ కమిటీ వెళ్తుందని చెప్పడంలో నేను సంతోషిస్తున్నాను. మళ్ళా కృష్ణ గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కమిటీ నుండి ఈరోజు తాలూకా కమిటీ ఏర్పాటుకు అలాగే కార్యవర్గ సమావేశానికి ఇచ్చేస్తున్నారు. ముందుగా పాత్రికేయులు యూనియన్ గురించి నాయకులు అందరూ చెప్పారు. వాళ్ళ విలువలు ముఖ్యంగా పాత్రికేయులు మనకి కావాల్సింది మౌలిక సదుపాయాలు మనకి జరగాలంటే కేవలము ఒక యూనియన్ తరఫున ఒక ధర్నా చేయడము మెమోరాండం ఇవ్వడంతో జరగదు. మనము ముఖ్యంగా మన సార్ చెప్పినట్టు అక్రిడిటేషన్లు సాధించుకోవాలి. మన హక్కు ఒక జర్నలిస్టులకి హక్కు కార్డు, ఆ కార్డు వచ్చేసి మనకి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఎంత అవసరమో ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకి ప్రతి ఒక్కరికి వర్కింగ్ జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డు అంత ముఖ్యం. ఆ అక్రిడిటేషన్ కార్డు మన అక్రిడిటేషన్లు సాధించుకోవాలంటే మనం సమిష్టిగా మనం కృషి చేసి మన వంతు మన యూనియన్లు బలోపేతం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మనం కృషి చేయాలి. కృష్ణ గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కమిటీ నుండి ఈరోజు తాలూకా కమిటీ ఏర్పాటుకు అలాగే కార్యవర్గ సమావేశానికి ఇచ్చేస్తున్నారు. ముందుగా పాత్రికేయులు యూనియన్ గురించి నాయకులు అందరూ చెప్పారు. వాళ్ళ విలువలు ముఖ్యంగా పాత్రికేయులు మనకి కావాల్సింది మౌలిక సదుపాయాలు మనకి జరగాలంటే కేవలము ఒక యూనియన్ తరఫున ఒక ధర్నా చేయడము మెమోరాండం ఇవ్వడంతో జరగదు. మనము ముఖ్యంగా మన సార్ చెప్పినట్టు అక్రిడిటేషన్లు సాధించుకోవాలి. మన హక్కు ఒక జర్నలిస్టులకి హక్కు కార్డు, ఆ కార్డు వచ్చేసి మనకి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఎంత అవసరమో ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకి ప్రతి ఒక్కరికి వర్కింగ్ జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డు అంత ముఖ్యం. ఆ అక్రిడిటేషన్ కార్డు మన అక్రిడిటేషన్లు సాధించుకోవాలంటే మనం సమిష్టిగా మనం కృషి చేసి మన వంతు మన యూనియన్లు బలోపేతం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మనం కృషి చేయాలి. అవి సాధిస్తామని చెప్పినారు. మన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ వచ్చే విధంగా మనం కృషి చేయాలా. కేవలం మెమోరాండంతో మన సమస్యలు పరిష్కారం కావు. ప్రతి ఒక్కరికి నాకేమొచ్చి ఇస్తారు యూనియన్ నుంచి, నాకేమొస్తుంది యూనియన్ నుంచి అనేది కాకుండా ఇప్పుడు మన గౌరవాధ్యక్షులు మన సభాధ్యక్షులు గారు చెప్పారు, మనం ముందుగా యూనియన్ బలోపేతం కావాలా. యూనియన్ బలోపేతం అయిన తర్వాత మనం సమస్యలు ఏదైనా సాధించుకోవచ్చు. గతంలో కూడా మేము యూనియన్గా బలోపేతంగా ఉండి ఆ రోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న మన గౌరవ శాసనసభ్యులు జయరాజ్ రెడ్డి గారికి మనము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన ఆ వినతి పత్రంగా సానుకూలంగా స్పందించి మనకు 12 సెంట్ల ప్రెస్ క్లబ్ స్థలం కేటాయించడం జరిగింది. మనకు ఆ రోజు ఆయన మాకు మంచి మనసులో మాకు ప్రెస్ క్లబ్ స్థలం 12 సెంట్లు ఇవ్వడంతో జిల్లా నాయకులు రాష్ట్రంగా హర్షం వ్యక్తం చేశారు. మళ్ళీ దాన్ని కాపాడుకోవడంలో మనం యూనియన్లు విఫలమైపోయాం. ప్రస్తుతం అక్కడ వేరే స్థలం వేరే వాళ్ళు ఆక్రమించుకొని ఇంకా దేవాలయం కట్టడం జరిగింది. ఆ దేవాలయం కట్టడంలో మనం కూడా సర్వమతాలకు మేము కూడా ఆరాధించేవాళ్ళు. ఆ దేవాలయం మా స్థలంలో ప్రెస్ క్లబ్ స్థలంలో దేవాలయం నిర్మించడం మాకు ఎంతో సంతోషంగా తెలిసాము. ఆ పుణ్యం మాకు కూడా వస్తుందని చెప్పి మేము హర్షిస్తున్నాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారికి జయరాజ్ రెడ్డి గారికి ప్రెస్ క్లబ్ స్థలం కేటాయించాలని చెప్పి త్వరలో మేము యూనియన్ ఆధ్వర్యంలో ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాలా వరకు స్థలాలు లేని వారికి కూడా స్థలాలు కేటాయించాలని చెప్పి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆయన తండ్రి గారు కూడా చాలా వరకు జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడం జరిగింది.
ఆ రోజు ప్రెస్లో పడితే మన స్టేడియంలో మీకు ప్రెస్లో కేటాయిస్తని చెప్పి ఆ రోజు పివి మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు నిశ్చయించారు. మన ప్రస్తుత ఎమ్మెల్యే జయరాజ్ రెడ్డి గారి తండ్రి గారు మాట ఇచ్చినారు. అక్కడ స్టేడియంలో రూమ్ అయితే కేటాయించినారు, కానీ మనకి మౌలిక సదుపాయాలు సరికపోవడంతో గతంలో కూడా మనము ఆ గౌరవ శాసనసభ్యులు గారు పివి జయరాజ్ రెడ్డి గారు కూడా ఇక్కడే మీకు ప్రెస్ క్లబ్ ఊళ్ళో స్థలం ఉంటే చూసుకోండి ఇస్తానని చెప్పి ఆ రోజు ఆయన చెప్పారు. మన మధ్యలో కొద్దిగా అనుకూలం లేకపోవడంతో ఇక్కడ మనకు గోడగంట రోడ్లో 12 సెంట్లు కేటాయించడం జరిగింది. ఆ స్థలం వల్ల అన్యక్రాంతమైపోయింది. ప్రస్తుతం ఈ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో మన సమస్యలు సాధించుకోవాలంటే మనం సమిష్టిగా యూనియన్ని బలతం చేసి మనమందరూ కలిసికట్టుగా కృషి చేసి మన పాత్రికేయ వృత్తిపై ఎక్కువ దృష్టి పెట్టి ప్రజా సమస్యల పరిష్కార దిశలో మనం వార్తలు రాసి ప్రజల మనసులో దోచుకొని ప్రజల మనసులో మనం ఒక విలువలు ఏర్పాటు చేసుకుని ఉంటే మనకి పాత్రికేయ విలువలు పెరుగుతాయి. అందులో భాగంగానే మనము ఏదైనా సమస్యలను సాధించుకోవచ్చు. మన ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పాత్రికేయ మిత్రులకు, నా సహోదరులకు, అలాగే జిల్లా రాష్ట్ర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంతకు ముగిస్తున్నాను. జై హింద్. రాష్ట్రంలోనే ఒక కీలక పాత్ర పోషించిన కృపవరం సార్ గారు మన మధ్య లేడు. ఇంతవరకు మనము దాదాపు 3 ఏళ్ళైంది. ఆయన పోయిన తర్వాత మేము కూడా కమిటీలు వేసుకోలేని పరిస్థితి. మేము అన్ని అన్న పర్సనల్ పోయి ఎమ్రూడ్లో మీరుంటే స్టార్ట్ చేస్తున్నానని మేము అన్ని బరువుగా చెప్పమని నేను కూడా నాకు కొంచెం పేపర్లో కొంచెం పరిమాణం రావడంలో కూడా యూనియన్కి నేను అంత కోఆపరేట్ చేయలేకపోయాను. మరొకన ఎమ్రూడ్కు పచ్చికొండకు మంత్రాలయంకు కోసుకు మందవరము అన్నీ ఆయన ద్వారానే నేను ఈ యూనియన్ ఇక్కడ బలోపేతం ఉన్నదా. ఎందుకంటే కృపవరం సార్ ఇక్కడ ఒక మొక్క నాటిపోయినాడు. ఆ మొక్క కంపల్సరీ నీరు పోసుకుంటేనే ఆ మొక్క ఎదుగుతుంది అని నేను ఇక్కడ నుండే స్టార్ట్ చేద్దామని చెప్పి ఆయనకి రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ ఆంజనేయ సారు, ప్రధాన కార్యదర్శి కృపవరం వంశీకృష్ణ సార్తో మాట్లాడి, సార్ ఇక్కడ నుండి వ్యక్తి రాష్ట్రంలో కార్యదర్శిగా పనిచేశాడు, ఇక్కడ నుండి ఉన్న వ్యక్తికే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇస్తాం సార్ అని వాళ్ళతో మాట్లాడి ఉపాధ్యక్షులు ఇచ్చినాం. అదేవిధంగా ఆయన ఎప్పుడు మేము ఊకుంటే ఆయన తడుతుంటారు మమ్మల్ని. అదేవిధంగా మన సీనియర్ పాత్రికేయుడు దాస్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ యమునూరులో మంచిగా అందరినీ కూర్చొని చేసుకుంటూ, అన్న మీరు పలుకు గారికి సహకరించాలని నేను విజయనగర్ కానీ దాసన కానీ ఎప్పుడు చెప్పుకుంటూనే వస్తున్నా. కానీ మన యూనియన్ కంపల్సరీ ప్రతిష్టం చేయాలి. ఏపీజేఎఫ్ జిల్లాలనే రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా నంబర్ 1గా ఉండేటట్టు మనం ప్రతి ఒక్కరూ కృషి చేసి మన జర్నలిస్టులకు ఏదైనా సమస్య వచ్చే కంపల్సరీ మేము ముందుంటాం. జిల్లా కమిటీ కంపల్సరీ మీకు ముందు ఉంటుంది. కంపల్సరీ మీకు ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉంటాం. మీకు కర్నూలులో ఇంటి పరంగా కానీ హాస్పిటల్ కానీ ఏదొచ్చినా మేము కంపల్సరీ కోఆపరేట్ చేస్తాం. అదేవిధంగా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా 50%కి కంపల్సరీ మేము 100% అడిగినాం. వాళ్ళు టీవీ గారు అందరితో ఇంజక్షన్ ఇస్తారు, నేను లెటర్ అయితే వెళ్ళానని చెప్పాడు. అదేవిధంగా మనకి ఫస్ట్ అక్రిడేషన్ ముఖ్యం. అక్రిడేషన్ కావాలా సార్, కంపల్సరీ మీరు ఏం చేస్తారో లేదు మాకు ఏదైతే సంబంధం లేదు, మీరు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక చేస్తామని చెప్పారు అని మన రాష్ట్ర నాయకత్వాన్ని కూడా నేను నిలదీశాను. కంపల్సరీ మనం ఇప్పుడు ప్రతి యూనియన్ అక్రిడేషన్ కమిటీలో మెంబర్గా ఉంటారు. మన వాయిస్ అనేది పెరుగుతుంది. ఇంతకుముందు అందరూ అధికారులే ఉండేవాళ్ళు, 1-2 అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళు మన వాయిస్ అనేది అక్రిడేషన్ కమిటీలో పెంచలేకపోయారు. కనుక మనకి ఫస్ట్ అక్రిడేషన్ ఉంటే కంపల్సరీ హెల్త్ కార్డు వస్తుంది, ఇన్సూరెన్స్ కార్డు వస్తుంది, ఇంటి స్థలాలకు కూడా అర్హులం. మనకి అక్రిడేషన్ కార్డు లేకుంటే మన జర్నలిస్టులే మనకి చిన్న చూపిస్తారు, నీకు అక్రిడేషన్ లేదు, నీకు అది లేదు, మా జర్నలిస్ట్ కాదు, మనం ఒకరికి వెళ్ళి కూడా మనం చెప్తున్నారు. అటువంటివి మన జర్నలిస్టుని మనమే కించపరచుకోకూడదు. మన జర్నలిస్ట్ విలువని మనం పెంచే విధంగా మనము పనిచేయాలని నేను కోరుతున్నాను. కనుక యమునూరు కమిటీ నూతన కమిటీకి
కంగ్రాచులేషన్ చెప్తున్నా. మీ కమిటీ అందరూ సమిష్టితోనే ముందుకు పోయి పనిచేయాలని. దాదాపు 4 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత స్టేట్లో మన ఏపీజేకు కొద్దిగా ఎలక్షన్లో కానీ రాజకీయంగా కానీ విషయాల్లో నిధులుగా ఇప్పుడు స్టేట్లో కాబట్టి ఫస్ట్ ఎమ్మెల్యే నుంచే మొదలు పెడుతున్నాము. ఇప్పుడు మనకు ఎమ్మెల్యేలు తాలూకా ఏపీజే ప్రధాన కమిటీలో భాగంగా గౌరవ న్యాయ సలహాలుగా సీనియర్ న్యాయవాదిని నియమించడం జరిగింది. అలాగే గౌరవ సలహాలుగా సత్యనారాయణ మరియు శ్రీనివాసులు ఇద్దరు న్యాయవాదులే. తర్వాత మన జమ్మగనూరు తాలూకా ఏపీజే నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఇద్దరు నియమించడం జరిగింది. ఆయనతో పాటు విజయ్ గారు ఇద్దరిని నియమించడం జరిగింది. కేఎం ఫారూక్ గారిని నియమించడం జరిగింది. ఉపాధ్యక్షులుగా జి జిలాని భాష శంకర్ గౌడ్ ప్రసాద్ గారును నియమించడం జరిగింది. మన యూనియన్ ప్రధాన కార్యదర్శిగా దాసును నియమించడం జరిగింది. ఇంకా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రవి టెన్టీవీ, రాజు న్యూస్, సంయుక్త కార్యదర్శిగా వీరశేఖర్ ఆచారి వి పార్థు లోకేశ్వరను నియమించడం జరిగింది. కోశాధికారిగా రహిమాన్ను కార్యదర్శులుగా చెన్నయ్య, నాగరాజు, శరణ్ రెడ్డిలను నియమించడమైంది. మహాత్మా వెంకటేష్, పవన్ కుమార్, సురేష్ నాయుడు, జిలాని, నూర్ మహమ్మద్, వీరనాయుడు, విజయ్, శ్రీకాంత్, హనుమంతులను రైట్. ఇక్కడ చూడు సరే ఇక్కడ చూడు.